ఇప్పటికే అటు వెనుజులా విషయంలో దేశాధ్యక్షుడిని తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు ఇరాన్ విషయంలో చూస్తూనే ఉన్నాం. అమెరికా చేస్తున్నటువంటి వ్యవహారం కానీ, అమెరికా ఇన్వాల్వ్మెంట్ కానీ. మోరోవర్ అటు మెక్సికోకు కూడా బెదిరింపులు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఈవెన్ డెన్మార్క్ కూడా ఇట్లాంటి బెదిరింపులు ఇవ్వడం జరిగింది. సో ఏంటి అంటే నెక్స్ట్ ఇక వన్ బై వన్ లాగా వెళ్తుందా? నెక్స్ట్ డెన్మార్క్, నెక్స్ట్ మెక్సికోకి అమెరికా అంటారు. అదేం లేదు, ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉన్నారు, అంత అవసరం లేదు. వెనజులా తీసేసిన ఎన్నో కారణాలు ఉన్నాయి, ఇరాన్ కూడా కారణాలు ఉన్నాయి. మెక్సికో మీద వెళ్తాం బెదిరించారంటే, కొలంబియా మీద కూడా బెదిరింపు. ఆ బెదిరింపుకి కొలంబియా లొంగిపోయింది, మెక్సికో కూడా లొంగిపోతుంది. గొడవ వాళ్ళే పరిపతిపోతాదని ఊరుకుంటాను. ఇలాంటి పవర్తో డీల్ చేయటం ఎవరికి ఇంకా తెలియదు. మాటలతో చాలదు. యుఎన్ ఏనో ఏం పనిచేయు, ఎవరు అడ్డం రారు. కానీ ఇది పెద్ద పరీక్ష అమెరికా. ఇరాన్తో ఏం చేస్తుంది? ఇరాన్ మొదలు తగ్గిపోతే మాత్రం అమెరికన్ ప్రెస్టేజ్ దెబ్బతింటుంది. కాబట్టి తగ్గుతాడా అంటే తగ్గడం నేను భావిస్తాను. తగ్గడు. ఏదో రకంగా రిజాల్వ్ చేయాలి డొనాల్డ్ ట్రంప్. అది ఎలా చేస్తాడో చూడాలి. బట్ సార్, అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికి కూడా ఇరాన్ అటు ఆసియా దేశాలు తో పాటు గల్ఫ్ దేశాలతో పాటు ఎప్పటికప్పుడు వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ నడుస్తూనే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ $140 బిలియన్ ఇరాన్ చేస్తున్నటువంటి వాణిజ్యం. అట్లాంటి ఇరాన్ అంటే ఇంత నిధులు నిక్షేపాలున్న క్షిపణి వ్యవస్థ ఉన్న, ఖనిజ వ్యవస్థ ఉన్నా కానీ, ఈవెన్ వాళ్ళు దిగుమతి చేసుకునేటివి కొన్ని మెడిసిన్స్ అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి. అఫ్కోర్స్ తెలిసిన విషయమే, ఖనిజాలు కానీ లేదంటే వ్యవసాయ ఉత్పత్తులు కానీ ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి, ఈవెన్ ఎలక్ట్రానిక్స్ కానీ. సో ఇప్పుడు ఇట్లాంటి ఒక ధనిక దేశం, చమురు నిక్షేపాలు ఉన్నటువంటి దేశం పేదరికంలో కొట్టుమిట్టాడుతోంది. సో రేపు పొద్దున అమెరికా ఈ నిక్షేపాల మీద కన్నేస్తుందా? ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా ఇరాన్ హ్యాండిల్ చేస్తుంది అనుకోవాలా, లేదంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే రేపొద్దున ఇరాన్ని పరిపాలించేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఇరాన్ ప్రజల నుంచి ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రజలకి దీంతో సంబంధం లేదు. ఇరాన్ ఇప్పుడు ఖమేనీ తీసేస్తే వాళ్ళు 45 సంవత్సరాలు పాతుకుపోయిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళతో అధికారం పంచుకుంటే వదిలిపోతారు కదా, మార్పు వస్తుంది కదా, చేస్తా. ఏదో అగ్రిమెంట్కి వస్తారా రారా, ఇంకా అది ఇవాల్వ్ అవ్వాలి. రహస్యంగా ఏ ఆఫర్ చేస్తున్నారు ఇరాన్కి మధ్యవర్తులుగా ఉన్నవాళ్ళు, అది చూడాలి. అది ఇంకా బయటకు రావాలి. ఏదో రకంగా పీస్ కోసం ట్రై చేస్తారు. ఇరాన్ చాలా వెనుజులా కంటే చాలా బలమైన దేశం, సింపుల్ దేశం కాదు. కానీ ఆ ప్రజలు కూడా అలసిపోయి ఉన్నారు. ఉన్న ప్రభుత్వానికి పాపులారిటీ కూడా పడిపోయింది, ఆర్థిక వ్యవస్థ పాడైపోయింది. సో కండిషన్స్ అంత ఫేవరబుల్ గా లేవు. ఖమేనీకి ఫేవరబుల్ గా లేవు, అంత ఉత్సాహంగా లేరు ఆయన ప్రజలు, ఆయన సపోర్టర్స్ కూడా. 30 సంవత్సరాల క్రితం ఉండే ఉత్సాహం లేదు. సో ఇవన్నీ ఎలాగా మార్చుకుంటారు అమెరికా, ఇజ్రాయెల్ చూడాలి. ఏంటి వాళ్ళ సీక్రెట్ ఏంటి, ఆఖరికి ఏమిటి? ఇజ్రాయెల్ మాత్రం ఈ ఒక్క తీసుకుని ఇరానియన్ గవర్నమెంట్ ని దెబ్బ కొడటానికి మాత్రం వదలదు. సో మళ్ళీ రాజా పహ్లవి వారసత్వాన్ని రేపొద్దున బలపరిచేటువంటి అవకాశం ఏమైనా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళు కూడా ప్రస్తుతానికి అమెరికా రక్షణలో ఉన్నారు. కానీ చాలా తక్కువ అవకాశం. అక్కడే సిస్టమ్ ఏదో పెడతారు. ఖమేనీ తీసేసి ఖమేనీ రిప్లేస్ చేసే వాళ్ళతోనే ఏదో వస్తారు. ఏదో ప్రజాస్వామ్యం మనం తీసుకొచ్చేది ఉండదు. గొడవలకు తట్టుకోలేరు. ఇరాక్ లో చూశారు. అది తీసి వాళ్ళకి సంబంధం ఉన్న వాళ్ళనే ఎవరు నిలబెడతారు. వెనజువేలాలో చేసినట్టు. అయితే పరిపాలించడం చాలా కష్టం. అక్కడ పెద్ద దేశం కుదరదు. అక్కడ కూడానే ఆ వర్గం నుంచే కొంచెం సాఫ్ట్ గా ఉన్న వాళ్ళని పెడతారు. అది ప్లాన్. థ్యాంక్ యూ అండి పుల్లారావు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఇరాన్ విషయంలో జరుగుతున్నటువంటి అంతర్గత సంక్షోభం చాలా తీవ్ర దశకు చేరుకుంది. మహా అయితే 1-2 రోజుల్లోనే ఇరాన్లో ప్రభుత్వానికి సంబంధించి ఏదో క్లారిటీ రాబోతోంది. సో అయతుల్లా ఖమేనీ ఉంటాడా, లేదంటే ఇదే నియంత పాలన కొనసాగిస్తాడా? గతంలో ఒక రాచరిక పాలన ఉండే, ఒక 4 దశాబ్దాలు రాజా పహ్లవీల పాలనని అంతం చేస్తూ ఆ రోజు అమెరికా పెత్తనానికి వ్యతిరేకంగా అయతుల్లా ఖాన్ ఒక భారీ విప్లవాన్ని తీసుకొస్తే, ఇస్లామిక్ విప్లవాన్ని తీసుకొస్తే, అది 4 దశాబ్దాలు పరిపాలించినటువంటి అయతుల్లా ఖుమేనీ ఈరోజు చాలా దేశాన్ని భ్రష్టు పట్టించి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి దేశం పేదరికంలోకి వెళ్ళి పూర్తిగా నిరసనలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇరాన్ పైన దాడి తర్వాత అమెరికా కూడా ఇంకా పట్టు బిగించింది. ఇజ్రాయెల్ తోటి సంయుక్తంగా అమెరికా ముందుకే అడుగులు వేస్తోంది. ఇరాన్ ప్రజలకు అమెరికా అండదండలు ఉన్నాయి.
ఇరాన్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు. మోర్ ఓవర్ ఒకవేళ రోడ్ల మీదకి ఎవరొచ్చి నిరసనలు తెలిపినా మరణశిక్ష విధిస్తాం, చంపేస్తామంటూ ఐకంగా ఇప్పటికీ దరిదాపు ఆల్మోస్ట్ ఇరాన్లో 12,000 మంది చనిపోయారంట. దీంట్లో ఎక్కువ మంది యంగ్స్టర్స్, అంటే 30 ఏళ్ల లోపు వారే ఎక్కువ మంది చనిపోయారు. సో ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యలుగా ఇరాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి అమెరికా చెప్తోంది. సో మిగతా దేశాలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి మాత్రం ఇరాన్ ఒంటరిగానే ఉంది. బట్ ఇరాన్లో ఉన్నటువంటి వ్యతిరేకత ఇరాన్ని ఈ 2 రోజుల్లో ఏం జరగబోతోంది చూడాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం చాలా అగ్రెసివ్గానే ఉన్నారు. అండ్ రేపు సుప్రీంకోర్టులో దీనిపైన, అమెరికన్ సుప్రీంకోర్టులో దీనిపైన విచారణ జరగబోతోంది. సో దాని తర్వాత ఎట్లాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి. సో నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.